ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఈ మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ కేసులో ఇప్పటికే ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, రాజ్ కేశరెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి నివాసాలే లక్ష్యంగా అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. హైదరాబాద్లోని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నివాసంపై మెరుపు దాడులు నిర్వహించారు. లిక్కర్ స్కామ్లో కీలక ఆధారాల కోసం హైదరాబాద్, విజయవాడ, తిరుపతిలో సోదాలు కొనసాగుతున్నాయి. మద్యం వ్యాపారంలో పెద్ద ఎత్తున నిధుల మళ్లింపు జరిగిందని, ఆ సొమ్ము మనీ లాండరింగ్ ద్వారా చేతులు మారిందని ఈడీ అనుమానిస్తోంది. నిందితుల ఇళ్లలో బ్యాంకు లావాదేవీల రికార్డులు, హార్డ్ డిస్క్లను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు చేసిన ఈడీ ఈ దాడుల ద్వారా మరిన్ని పక్కా ఆధారాలను సేకరించి నిందితులను చుట్టుముట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ కేసులో ఇప్పటికే ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, రాజ్ కేశరెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి నివాసాలే లక్ష్యంగా అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. హైదరాబాద్లోని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నివాసంపై మెరుపు దాడులు నిర్వహించారు. లిక్కర్ స్కామ్లో కీలక ఆధారాల కోసం హైదరాబాద్, విజయవాడ, తిరుపతిలో సోదాలు కొనసాగుతున్నాయి. మద్యం వ్యాపారంలో పెద్ద ఎత్తున నిధుల మళ్లింపు జరిగిందని, ఆ సొమ్ము మనీ లాండరింగ్ ద్వారా చేతులు మారిందని ఈడీ అనుమానిస్తోంది. నిందితుల ఇళ్లలో కీలక పత్రాలు, బ్యాంక్ లావాదేవీల రికార్డులు, హార్డ్ డిస్క్లను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు చేసిన ఈడీ ఈ దాడుల ద్వారా మరిన్ని పక్కా ఆధారాలను సేకరించి నిందితులను చుట్టుముట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం సోదాలైతే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి నివాసాల్లో ఈ సోదాలైతే జరుగుతూ వస్తున్నాయి. దీనికి సంబంధించి మా చీఫ్ బ్యూరో కరీం గారు లైన్ లో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కరీం గారు చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? జగన్ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఇంతవరకు అనేక అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈ కుంభకోణం కేసులో టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. సిట్ మద్యం కుంభకోణానికి సంబంధించి అనేక వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందంటూ సిట్ ప్రాథమిక దర్యాప్తులో తేల్చింది. దీనికి సంబంధించి కొంతమంది కీలకమైన వ్యక్తుల్ని, అలాగే మాజీ ఎమ్మెల్యేని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దీనికి కీలకమైన వ్యక్తిగా అప్పట్లో తేల్చారు. అలాగే రాజ్ కేశరెడ్డి అనే వ్యక్తిని కూడా ఈ కేసుకు కీలకమైన వ్యక్తులుగా తేల్చారు. వీళ్ళు కాక ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని కూడా అప్పట్లో సిట్ ప్రాథమిక దర్యాప్తులో నిందితులుగా చేర్చడం జరిగింది. ఇదే కాకుండా బాలాజీ గోవిందప్ప లాంటి వ్యక్తులు కొంతమంది ఈ కేసులో ఉన్నారు. వీళ్ళు కాక అనేక మంది మనం చిన్న చిన్న స్థాయి నాయకులు కూడా చాలా మందిని ఈ కేసులో దాదాపు 145 మందిని కేసులో నిందితులుగా చేరుస్తూ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. దీనికి సంబంధించిన అనేక మంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో సహా మరి కొంతమంది ఇంతవరకు జైలు శిక్షను అనుభవించి బెయిల్ మీద బయటకు వచ్చారు. దాదాపు అందరూ బెయిల్ మీద ఉన్నట్టుగా మనకు ఈ కేసుని పరిశీలిస్తే అర్థమవుతుంది. ఈ కుంభకోణం కేసులో ఈ కేసుని ఈడీకి అప్పగించిన తర్వాత ఈడీ దాడులు నిర్వహించడం ఇది ఫస్ట్ టైము. ఈడీ ఈ రోజు జరుగుతున్న దాడిలో రాజ్ కేశరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరి నివాసాల్లో, కార్యాలయాల్లో, వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల ఇళ్లలో కూడా దాడులు జరుగుతున్నట్టుగా మనకు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో
అనేక కీలక డాక్యుమెంట్లు అలాగే హార్డ్ డిస్క్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా ఈడీ స్వాధీనం చేసుకున్నట్టుగా వినపడుతుంది. వీరందరితో పాటు విజయసాయి రెడ్డి సంబంధించిన కొన్ని కార్యాలయాలు అలాగే కొన్ని వాళ్ళకు సంబంధించిన నివాస సముదాయాల్లో కూడా ఈడీ దర్యాప్తు కొనసాగుతున్నట్టుగా మనకు వార్తలు పడుతున్నాయి. కానీ ఇంతవరకు ఈడీ కానీ వైసీపీ కానీ ఇంతవరకు ఎటువంటి సమాచారం మీడియాకి అందించలేదు. అలాగే ఎటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ లేదా ఇంకోటి కానీ మీడియాకి సంబంధించిన ఎటువంటి సమాచారం ఇంతవరకు బయటికి రాలేదు. ఇది ఎంతవరకు కొనసాగుతుంది, ఇప్పటి వరకు ఏమేమి అందుబాటులోకి వచ్చినాయి, కొత్తగా ఈడీకి కొత్త ఆధారాలు ఇంకేమైనా దొరుకుతాయా, దీని తర్వాత ఈడీ ఎటువంటి ఛార్జ్ షీట్ ని దాఖలు చేస్తుంది అనేది మనం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాకపోతే సిట్ సాధించిన దానికంటే ఈడీ ఇంకా కొత్తగా ముందడుగు ఏదో ఇవ్వబోతుంది, మరి కొత్త ముఖాల్ని కేసులో ఎలా చేర్చబోతుంది అనేది కూడా ఇప్పుడు అందరిలో చర్చనీయాంశంగా మారింది. అరుణ, ఈడీ సోదాలు చాలా ఉధృతంగా సాగుతున్నాయి. ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేస్తుంది. అది కూడా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, రాజకేశ్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి నివాసాల లక్ష్యంగా అధికారులు ఈ తనిఖీలు చేపడుతున్నారు. హైదరాబాద్ లోని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి నివాసంపై మెరుపు దాడులు నిర్వహించారు. లిక్కర్ స్కామ్ లో కీలక ఆధారాల కోసం హైదరాబాద్, విజయవాడ, తిరుపతిలో సోదాలు కొనసాగుతున్నాయి. మద్యం వ్యాపారంలో పెద్ద ఎత్తున నిధుల మళ్లింపు జరిగిందని, ఆ సొమ్ము మనీ లాండరింగ్ ద్వారా చేతులు మారిందని ఈడీ అనుమానిస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా సిహెచ్ శ్రీనివాస్ ఇన్పుట్ ఎడిటర్ అందిస్తారు. ఈడీ దర్యాప్తులో ముఖ్యంగా వాళ్ళకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ కంప్లైంట్స్ కానీ ఏమిటంటే మనీ లాండరింగ్ లో వేలాది కోట్ల రూపాయల నిధులు ఎటు దారి మళ్ళాయి, ఎక్కడికి పంపించారు, ఆ నిధులు దారి మళ్లించడంలో విజయసాయి రెడ్డి కీలక పాత్ర పోషించాడు అనేది ఈడీకి వచ్చినటువంటి ఆరోపణల సారాంశం మొత్తం బేస్ చేసుకొని సిట్ ఇచ్చినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ ని దృష్టిలో ఉంచుకొని మళ్ళా లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలు చూసేటువంటి పోలీసుల నుంచి కూడా కొంత సేకరించారు, సిఐడి నుంచి కూడా కొంత సేకరించారు, ఏపీ సిఐడి నుంచి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈడీ ఒక కన్క్లూజన్ కి వచ్చి దీనికంతా కీలకమైన సూత్రధారి అంటే మనీ లాండరింగ్ పాల్పడడంలో సాంకేతికంగా కానీ అన్ని విధాలుగా సహకరించి దీన్ని లీడ్ చేసిన వాళ్ళల్లో అప్పటి సీఎం ఆఫీసు అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయం ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ధనంజయ రెడ్డి, ఎంపీగా ఆర్థిక సలహాదారుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి కీలక పాత్ర పోషించారనేది ఈడీకి స్పష్టమైనటువంటి సమాచారం ఉండటంతో ఈ దాడులని ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. అందులో 1,00,000 కోట్ల అంటే జగన్ హయాంలో జరిగినటువంటి మద్యం అమ్మకాలలో దాదాపు 1,00,000 కోట్ల అంటే 98,000 కోట్ల రూపాయలు మద్యం అమ్మకాలు జరిగితే అందులో 63,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నగదు ఎటు వెళ్ళింది అనేది ఇంతవరకు లెక్క తేలలేదు. అది సిట్ కూడా దర్యాప్తులో అది ఆ అంశాన్ని తేల్చలేకపోవడంతో ఈడీ సహకారం తీసుకుంది సిట్. అందువల్లనే ఈడీ వాళ్ళు ఇప్పుడు రంగప్రవేశం చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు 4 గంటల నుంచి విజయసాయి రెడ్డిని ప్రశ్నిస్తున్నప్పటికీ ఆయన దగ్గర నుంచి స్పష్టమైనటువంటి సమాచారం, సరైనటువంటి ఆన్సర్స్ కూడా వాళ్ళకి వచ్చినట్టుగా లేదు అని చెప్పి మనకు వస్తున్నటువంటి సమాచారం. ఎందుకంటే వైన్ షాపుల నుంచి లిక్కరు అమ్మకాలు జరిగినటువంటి 4 సంవత్సరాల వ్యవధిలో ఒక్కసారి కూడా ఆన్లైన్ పేమెంట్లు స్వీకరించలేదు, నగదు మాత్రమే స్వీకరిస్తూ మద్యం అమ్మకాలు సాగించారు. దాంట్లో వచ్చినటువంటి మొత్తం నగదునంతా ఎక్కడికి తరలించారు అనేది ఇంతవరకు లెక్కలు తేలలేదు. ఎందుకంటే ఆ మద్యం అమ్మకాల ద్వారా వచ్చినటువంటి నిధులన్నిటినీ ప్రభుత్వ ఖజానాలో ఏ అకౌంట్ లో జమ చేశారనే దానికి కూడా అప్పటి ప్రభుత్వ అధికారులు కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఆర్థిక శాఖ వాళ్ళు కానీ ఆ సిట్ వాళ్ళకి, ఈడీ వాళ్ళకి ఎవరికి ఎలాంటి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. అధికారికంగా ప్రభుత్వ ఖజానాలో జమ అయింది కేవలం 4,000 కోట్ల రూపాయలు మాత్రమే. మిగతాదంతా కూడా ఈ నిధులన్నీ ఎక్కడికి పోయినాయి అనేది ఇప్పటికీ బేతాళ ప్రశ్నగా మిగిలిపోయింది. అందువల్లనే సిట్ కూడా ఈడీని రంగంలోకి దించి ఈడీ సహకారం తీసుకొని మనీ లాండరింగ్ జరిగిన మాట వాస్తవం. అయితే ఎట్లా జరిగింది, ఎలా జరిగింది అనేది మాత్రం తేల్చాల్సినటువంటి అధికారం మీకే ఉందని చెప్పి ఆ సిట్ వాళ్ళు కూడా ఈడీ వాళ్ళని హెల్ప్ అడిగి ఆ కేసుని దర్యాప్తులో సహకరించాలని చెప్పి కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫైల్ కూడా ఈడీకి ఇవ్వడంతో ఈడీ ఈ విధంగా దాడులు చేస్తూ 4 గంటలుగా ప్రశ్నిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు విజయసాయి రెడ్డి నాకు ఆ విషయం తెలియదు, ఈ విషయం తెలియదు, ఆ డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడ వచ్చింది, ఆ జిల్లాల నుంచి, వైన్ షాపుల నుంచి
ఎక్కడికి వెళ్ళింది అనేది ఆ యంత్రాంగం గురించి మాత్రం నాకైతే ఏం తెలియదు అని చెప్పి దాటవేసే ప్రయత్నం చేస్తున్నాడని మనకున్నటువంటి సమాచారం. అయినా కానీ ఈడీ ఇంకా ప్రశ్నిస్తూనే ఉంది. ఈ దాడులు ఇంకొక 2-3 గంటలకు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయని అక్కడ ఉన్నటువంటి అధికార వర్గాలు మనకు చెప్తున్నటువంటి సమాచారం. థ్యాంక్ యూ శ్రీనివాస్. చూస్తున్నాం మనం బ్రేకింగ్ అప్డేట్స్ చూస్తే ఏపీ లిక్కర్ స్కామ్ లో ప్రముఖులు విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. ఈ మనీ లాండరింగ్ కోణంలో కూడా ఈడీ దర్యాప్తును వేగవంతం చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మనం నెక్స్ట్ బులెటిన్ లో చూద్దాం. స్టే ట్యూన్ టు 9+ న్యూస్.